హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. మటన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్గా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం చెక్క లవంగా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని, ఆ మసాలా ఏంటంటే ఫ్రెండ్స్ అల్లం, వెల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ కొంచెం పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని మిక్సీ పట్టుకొని వేసేసి ఆయిల్లో కొంచెం మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మటన్ ముక్కలు వేసేసుకొని మసాలాని ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. సో ఒక 5 to 10 మినిట్స్ ఈ మసాలాలోనే ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకున్న తర్వాత మనకు తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని, కారం వేయగానే ఏంటంటే ఫ్రెండ్స్ మాడిపోతుంది అనమాట. అలా మాడకుండా చూసుకుంటూ తిప్పుకొని కారం బాగా మగ్గిన తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. మేమైతే మటన్లో ఎక్కువ వాటర్ పోస్తాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే వెనకట ఇలాగే చేసుకునేవాళ్ళు అనమాట. వెనకట చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చారు ఎక్కువగా పెట్టుకొని అందరికీ రావాలి కాబట్టి చారు ఎక్కువగా పెట్టుకొని 1-2 ముక్కలు వేసి చారుతో పెట్టేసేవాళ్ళు అనమాట. సో అందుకని ఫస్ట్ నుంచి మాకు కూడా ఇలాగే అలవాటు ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా, అయిన తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే పక్కనే నీళ్లు కాగబెట్టి పోసుకుంటాను. సో ఇక్కడ మనము అలాగే డైరెక్ట్గా వాటర్ పోయకుండా మనకు కావాల్సినన్ని వాటర్ని బాగా కాగపెట్టుకొని పోసేసుకున్నామంటే మనకి ఇంకా ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్. చాలాసేపు మనం మసాలాలో ఉప్పు కారంలో ఫ్రై చేసున్నాం కదా, సో ఇట్లా కాగపెట్టి పోసేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట కర్రీ. అలా పచ్చి వాటర్ పోసుకోకుండా డైరెక్ట్గా ఇట్లా కాగబెట్టి పోసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇలా మనం చారు పోసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా వేయాల్సింది ఏంటంటే మటన్ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఏదైనా పులుసు కూరల్లో కానీ మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. మేము ఖచ్చితంగా మిరియాల పొడి అనేది యూస్ చేస్తాము. ఇక్కడ మటన్లో కూడా నేను ఒక 2 ప్యాకెట్లు, మేము స్పైసీ ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ నాన్ వెజ్. సో ఇక్కడ నేను ఒక 2 ప్యాకెట్లు ఆల్రెడీ మిరియాల పొడి ఉంటుంది, అది అయిపోయింది కాబట్టి కొంచెం మిరియాల పొడి అనేది నేను దంచేసుకొని వేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ చూసుకున్నాను చూసారా, ఇక్కడ మిరియాల పొడి వేసేసుకున్నాను. ఫైనల్గా ఇంకా ఒకే ఒక మసాలా ఉంది, అదేంటంటే వేయించిన కొంచెం ధనియాలు, కొబ్బరి, ఎల్లిపాయ ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసేసుకుంటా ఫ్రెండ్స్. అంతే, అద్భుతంగా ఉంటుంది అనమాట. అసలు మటన్ చారు కూడా ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా, ఉట్టి చారుతో కూడా తినేసేయచ్చు. సో ఇది చూడండి ఎంత బాగుందో.